హాయ్ గైస్ ఈరోజు ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఏ నెంబర్ డివైడ్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్, రైట్? సో ఏ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడైతే క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా. సో ఆ క్లాస్కి ప్రైమ్ అని అయితే ఇచ్చుకుంటున్నా. ప్రైమ్. సో మనకి ఇక్కడ క్లాస్ అయితే క్రియేట్ అయిపోయింది. దీంట్లో నేను ఏంటంటే మెయిన్ మెథడ్ ఇచ్చేసుకుంటున్నా. మెయిన్ మెథడ్ ఇచ్చుకున్నా. దెన్ నాకు ఈ యూజర్ నుండి ఇన్పుట్ రీడ్ చేయాలి కాబట్టి సో స్కానర్ క్లాస్ యూజ్ చేస్తున్నా. సో మనకి ఇక్కడైతే ఎర్రర్ చూపిస్తుంది, మనం ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసేసుకున్నాం. సో మనకి యూజర్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి మనకి యూజర్కి తెలియదు కాబట్టి సో ఇక్కడ నేను ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎంటర్ ద నంబర్. సో ఇచ్చేసాను ప్రింటింగ్ స్టేట్మెంట్. తర్వాత ఏంటంటే నాకు ఒక వేరియబుల్ ఇన్స్టలైజ్ చేసుకుంటున్నా. నేను ఒక వేరియబుల్ ఇన్స్టలైజ్ చేసుకుంటా, అదేంటంటే ఎన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కానర్ క్లాస్. నెక్స్ట్ ఇంట్. సో ఇంటీజర్కి ఇది మెథడ్ అనమాట, నెక్స్ట్ ఇంట్ అనేది. సో దెన్ నేనేం చేస్తున్నా అంటే ఫర్ లూప్ యూస్ చేస్తున్నా. సో ఫర్ లూప్లో ఒక వాల్యూని ఇన్స్లైజ్ చేసేసుకుంటున్నా, ఈజ్ ఈక్వల్స్ టు 1. దెన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. సో ఐ ప్లస్ ప్లస్. సో ఈ ఫర్ లూప్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ వేరియబుల్ అయితే ఇన్స్టలేట్ చేసుకుంటున్నాం కదా ఇంట్ ఫర్ లూప్లో. అదేంటంటే ఐ అని ఇన్స్టలేట్ చేసుకున్నాం కదా. సో దానికి ఒక వాల్యూని ఇచ్చుకున్నాం. నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే వన్ నుంచే కదా, సో అందుకే వన్ అని ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫైవ్ అనుకో, ఫైవ్ టైమ్స్ లూప్ ఇటరేట్ అవుతుంది. సో అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ అయితే ఎన్ ఫైవ్ ఇచ్చాను అనుకో, ఫైవ్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది. దెన్ ఇక్కడ ఇంక్రిమెంటేషన్ ఇస్తున్నాయి, ఎందుకంటే ఫైవ్ టైమ్స్ ఇటరేట్ అవ్వాలి కదా. ఇక్కడ ఎన్ ఫైవ్ ఇచ్చాయి కాబట్టి ఫైవ్ టైమ్స్ ఇటరేట్ అవ్వాలి, సో ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి ఇచ్చాను అనమాట. దెన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ కండిషన్ ఒక స్టేట్మెంట్ వాడుతున్నా, ఇఫ్ స్టేట్మెంట్ వాడుతున్నా. అదేంటంటే ఒక కండిషన్ ఇస్తున్నా ఇఫ్ స్టేట్మెంట్లో, బై పర్సంటేజ్ ఐ డబుల్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏంటంటే ఈ కండిషన్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది అనమాట. సో ఎన్ అనేది ఐతో డివిజిబుల్ అవుతుందా కాదా అని చెక్ చేస్తుంది. డివిజిబుల్ అయితే ఒకవేళ డివిజిబుల్ అయ్యి 0 వచ్చింది అంటే మనకి కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి. సో కౌంట్ ఎందుకు ఇక్కడ కౌంట్ ఎందుకు ఇచ్చుకుంటున్నా అంటే సో మనకి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలి ప్రైమ్ నెంబర్కి 2 కదా. సో అందుకే నేను కౌంట్ని ఇచ్చుకుంటున్నా, కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇనిషియల్గా కౌంట్ని అయితే 0 ఇచ్చుకున్నా. సో ఇక్కడ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఒకవేళ ఫ్యాక్టర్స్ 2 అయితే అది ప్రైమ్ నెంబర్, ఫ్యాక్టర్స్ 2 కాకపోతే నాట్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ అదే ఇచ్చుకుంటున్నాం. ఇఫ్ ఇక్కడ ఏం కండిషన్ వాడుతున్నా అంటే కౌంట్ అనేది ఇక్కడ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తాం కదా, ఆ కౌంట్ని నేను చెక్ చేస్తున్నా ఇక్కడ. సో ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 2 అయితే మనకి ఏం ప్రింట్ చేయాలి, ప్రైమ్ నెంబర్, రైట్? సో ఎన్ అనేది ప్రైమ్ నెంబర్. సో ఎన్ ఇక్కడ కన్కాటినేషన్ యూజ్ చేస్తున్నా. ఎన్ అనేది ప్రైమ్ నెంబర్, ఎన్ ఈజ్ ప్రైమ్. సో దెన్ ఒకవేళ కౌంట్ 2 కాకుండా వేరే నెంబర్ అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఐ మీన్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, ఎన్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. సో ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఒకసారి రన్ చేద్దాం, ప్రోగ్రామ్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఎస్, వర్కింగ్. ఇట్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఎంటర్ ఎ నెంబర్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 ఇచ్చాను. సో 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్? ఓకే. దెన్ వన్స్ అగైన్ ఐ విల్ run this program. It is asking us to enter the number. For example, if I gave 7, yes, it is working properly. So 7 is a prime number, right? It is working properly. Then I will check once again, because
2 is even number, right? So even number and prime, right? So I am checking this one. Yeah, 2 is also prime number. ప్రోగ్రామ్ మనకు కరెక్ట్‌గానే వర్క్ అవుతుంది. సో ఇదండి ప్రోగ్రామ్ ప్రైమ్ నంబర్స్ ప్రోగ్రామ్.